ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం 3 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ కు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ హరీష్ రావును సిట్ ప్రశ్నించింది. విచారణలో కీలక ఆధారాలు సేకరించినట్లు ఇప్పటికే సిట్ ప్రకటించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు జడ్జీలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో సీఎంఓలో అత్యంత కీలకంగా సంతోష్ రావు వ్యవహరించారనే సమాచారం ఉంది. సంతోష్ రావు నుంచి ఫోన్ వస్తే కేసీఆర్ కాల్ చేసినట్లుగా ప్రభుత్వ అధికారుల్లో చర్చ ఉండేది. రైటిక డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చంటారు? మాజీ ఎంపీ సంతోష్ రావు బీఆర్ఎస్ నేత, ఆయనకు కొద్దిసేపటి క్రితమే సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిట్ విచారణకు హాజరు కాబోతున్నట్టుగా చెప్తున్నారు. సో కొద్దిసేపటి క్రితం కూడా ఆయన ఒక ప్రకటన చేసినట్టు కూడా తెలిసింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మాధురి, సంతోష్ రావు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే 10 ఏళ్ల పాలనలో ఏ స్థాయిలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండేదంటే అధికారులందరూ కూడా ఆయన ఫోన్ పోయిందంటే కేసీఆర్ చేసినట్టుగా ఉండేదన్నమాట. ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా, సో ఎవరైనా కానీ సంతోష్ రావు నుంచి ఫోన్ వచ్చిందంటే కేసీఆర్ చేసినట్టుగా ఉంటుంది. అంత ఆ స్థాయిలో షాడోగా సంతోష్ రావు వ్యవహరించారనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు సిట్ విచారణలో భాగంగా, ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలకు, ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించి ఇతర ముఖ్యమైనటువంటి వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సిట్ పిలిచింది, విచారించింది. ఈ మధ్యనే మాజీ మంత్రి హరీష్ రావును కూడా సిట్ విచారణకు పిలిచారు. దాదాపుగా 7 గంటల పాటు విచారించారు. మళ్ళీ కేటీఆర్ను కూడా 3 రోజుల క్రితం విచారణకు పిలిచారు. దాదాపుగా ఆయనను కూడా 6-7 గంటల పాటు విచారణ చేశారు. నెక్స్ట్ అప్పుడే అందరూ అనుకున్నారు ఎవరికి సిట్ నోటీసులు జారీ చేయబోతుంది, కేసీఆర్కి ఇస్తుందా లేదంటే సంతోష్ రావుకి ఇవ్వబోతుందా అన్నటువంటి చర్చ ఉండే. సో మొత్తానికి సంతోష్ రావు అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను కూడా విచారించబోతుంది రేపు. అయితే ఈ అంటే 10 ఏళ్ల పాటు గవర్నమెంట్లో సంతోష్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో, ఎందుకంటే చాలామందిని సిట్ విచారించినప్పుడు సో ఆయన పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన నుంచి కూడా సమాచారం సేకరించాల్సినటువంటి పరిస్థితి సిట్కు వచ్చింది. అయితే ఇప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటారు. ఇప్పుడు మాజీ సీఎంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా, ఇప్పుడు ప్రతిరోజు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారు, కేసీఆర్తో పాటే ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది సంతోష్ రావుకు తెలుస్తుందనేది బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. కాబట్టి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి కేటీఆర్కు, హరీష్ రావుకు తెలియని విషయాలు కూడా సంతోష్ రావుకు తెలుస్తాయి. ఎందుకంటే ఈ అంశాన్ని మనం ఎందుకు చెప్తున్నామంటే, కవిత ఈ మధ్య ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. అందులో ఏంటంటే సొంత అల్లుడు ఫోన్ అంటే తన భర్త అనిల్ ఫోన్ని ట్యాప్ చేశారనేది ఆమె చాలాసార్లు ఈ మధ్య చెప్తూ వస్తున్నారు. దాని వెనక కీలకమైనటువంటి వ్యక్తి సంతోష్ రావు అనేది కవిత చేస్తున్నటువంటి ఆరోపణలో చాలాసార్లు ఆయన పేరు ప్రస్తావిస్తూ అంటే ఆఫ్ ది రికార్డులో చెప్తూ వస్తుంది. అంటే గవర్నమెంట్లో ఏ స్థాయిలో సంతోష్ రావు ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదంటే ఒక ఐఏఎస్ని ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్కు ఆయనను బదిలీ చేయాలన్నా అత్యంత కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి సంతోష్ రావు. సంతోష్ రావు కేసీఆర్తో మాట్లాడాలంటే ముందుగా సంతోష్ రావుకే ఫోన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా. ఒకవేళ కేసీఆర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలంటే సంతోష్ రావే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్థాయిలో కేసీఆర్కి ఒక షాడో ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారనేది బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. అట్లనే ఐఏఎస్, ఐపీఎస్లో కానీ లేదంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి చర్చ అనమాట. సో అత్యంత కీలక వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు జరిగాయంటే ఏదైతే సిట్ చెప్తుందో, ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, సో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా మనం సంతోష్ రావుని భావించవచ్చు. సో ఇందాక మనం చెప్పినట్టుగా కవిత ఎపిసోడ్లో కవిత చేసినటువంటి ఆరోపణలు ఆయన మొదటి నుంచి కూడా అటు హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది కవిత. కానీ ఆఫ్ ది రికార్డులో సంతోష్ రావు పేరు చాలాసార్లు ఆమె చెప్పింది మీడియాకు. తన ఫోన్ అంటే భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్ అంటే కేసీఆర్ కూతురుగా, కేసీఆర్ అల్లుడిగా అనిల్, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి సంభాషణను కూడా
బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు విన్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ఆరోపణలో కవిత చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు మనకు చూస్తే ఇందులో కొంత నిజం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సంతోష్ రావు ఇందాక నేను చెప్పినట్టుగా అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. కాబట్టే అటు కవిత ఫోన్ను ట్యాప్ చేయడం, అట్లనే అనిల్ ఫోన్ ట్యాప్ చేయడం, ఈ వ్యవహారంలో కవిత ఆరోపణల వెనుక ఖచ్చితంగా సంతోష్ రావు ఉన్నారనేది ఆమె మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు సిట్ నోటీసులు జారీ చేసింది కాబట్టి బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే హరీష్ రావు విచారణకు హాజరయ్యారు, మరోవైపు కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు సంతోష్ రావు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. మరి తర్వాత నెక్స్ట్ కేసీఆర్కే నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం కాళేశ్వరం మీద ఎంక్వైరీ కమిషన్ వేసినప్పుడు ఎంక్వైరీ కమిషన్ కూడా కేసీఆర్ను విచారణకు పిలిచింది. ఆయన అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, లేదంటే అవినీతి కావచ్చు, ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నింటిని కూడా అప్పుడు గోస్ కమిషన్ కేసీఆర్ నుంచి వివరాలు అడిగి తీసుకుంది. ఇప్పుడు సంతోష్ రావు దాకా నోటీసులు వచ్చాయంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కేసీఆర్కు నోటీసులు జారీ చేసి డైరెక్ట్గానే ఫామ్ హౌస్కి వెళ్ళి ఆయన నుంచి వివరాలు తీసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. ఈ చర్చ బీఆర్ఎస్లో కూడా ఉంది. మరి చూడాలి ఏం చేయబోతున్నారు నెక్స్ట్ సిట్ అనేది చూడాలి. రేపు ఆయన నుంచి వివరాలు తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఖచ్చితంగా సిట్ విచారణలో కేసీఆర్ పేరు సంతోష్ రావు చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో చాలామంది పేర్లు ప్రస్తావిస్తున్నారు. వెళ్ళినటువంటి వాళ్ళందరూ విచారణ చేసినప్పుడు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ తోటే సిట్ విచారణ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయన కేసీఆర్ పేరు సంతోష్ రావు కనుక చెప్తే కనుక కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి బీఆర్ఎస్లో ఒక రాజకీయమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మా మీద కక్ష కట్టిందని చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిన వివరాలను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లేదంటే పోలీసుల వద్ద ఉన్నటువంటి సమాచారం ప్రకారమే, అంటే అప్పుడు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు, తర్వాత రాజకీయ నాయకుల పారిశ్రామికవేత్తల ఫోన్లు, అట్లనే రాజకీయ నాయకుల ఫోన్లు, సో ఎట్లాంటి అంటే అనధికారికంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఇప్పటికే సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా ఎందుకు ఈ విచారణ చేస్తున్నాం అనేటువంటి అంశాలను కూడా అటు హరీష్ రావుని విచారణ చేసినప్పుడు చెప్పారు. ఇంకొక వైపు కేటీఆర్ను కూడా విచారణ చేసినప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశారు, ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. అందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే రాజకీయ నాయకుల ఫోన్లు అక్రమంగా ట్యాపింగ్ చేశారనేది, ఇంకొక వైపు పారిశ్రామికవేత్తలకు, కొంతమంది లీడర్లకు సంబంధించినటువంటి, తర్వాత ఇతర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయనేటువంటి ఆరోపణల మీదనే మేము విచారణ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సంతోష్ రావు ఏం చెప్పబోతున్నారు విచారణలో, ఎన్ని గంటలు ఆయనని విచారణ చేయబోతున్నారు, ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామం వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. ఇప్పటివరకు హరీష్ రావు కేటీఆర్ విచారించినప్పటికీ సో సంతోష్ రావు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి సమాచారం విచారణలో ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఆసక్తి ఉంటుంది. ఆయన విచారణ తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయనేది మనకు ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. మరి చూడాలి ఆయన ఎన్ని గంటల పాటు విచారణ చేపట్టబోతున్నారు, ఆయన ఈ విచారణలో ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తి ఉంది. కవిత చేసినటువంటి ఆరోపణలకు ఇప్పుడు సంతోష్ రావును సిట్టు పిలిచినటువంటి దానికి కొంత లింక్ చేసి చూస్తే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కవిత భర్త అనిల్ది అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మనకు రేపు మధ్యాహ్నం ఆయన 3 గంటలకు జూబ్లీహిల్స్లో సిట్టి కార్యాలయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్టి విచారించబోతుంది. కాబట్టి ఎన్ని గంటలు విచారించబోతున్నారు, ఏం చెప్తారు, ఆయన చెప్పిన దాన్ని బట్టి కేసీఆర్కి ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మాధురి.